హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం దీని డిజైనింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం డేటాను ఎలా రిట్రీవ్ చేయాలి అంటే మనకి ఇక్కడ వీడియో టైటిల్ ఉంటుంది అండ్ అలాగే వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఎప్పుడు మనం పబ్లిష్ చేసాం, దానికి సంబంధించిన డేటాను ఎలాగైతే రిట్రీవ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గైస్ ఈ వీడియోలో నేను ఏంటంటే ఒక వేరేలాగా అంటే మన ఇంతవరకు ఏంటంటే జస్ట్ మనం డేటాబేస్ నుంచి అయితే రిట్రీవ్ చేసేవాళ్ళం. సేమ్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ వీడియోలో అయితే నేను రిట్రీవ్ చేసి చూపిస్తాను. గైస్ దానికోసం మనం ఏం అవసరం లేదు. ఇక్కడ మనకి ఏదైతే కంటెంట్ అడాప్టర్ ఉంటుందో, కంటెంట్ అడాప్టర్ అంటే మనం పబ్లిష్ చేస్తాం కదా, దానికి సంబంధించిన అడాప్టర్ ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటాం ఇంతకుముందు వీడియోస్ డిస్ప్లే చేయడానికి. ఆ అడాప్టర్ ఓపెన్ చేయండి. ఆ అడాప్టర్లో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పబ్లిక్ స్టాటిక్ అర్రే లిస్ట్. పబ్లిక్ స్టాటిక్ అనేది ప్రైవేట్ ఇక్కడ ప్రైవేట్ కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, ఓన్లీ పబ్లిక్. ఎందుకంటే ఈ పబ్లిక్ అయితే మనం ఏ యాక్టివిటీలోనైనా యూజ్ చేసుకోవచ్చు, అది ప్రైవేట్ అయితే ఓన్లీ ఈ యాక్టివిటీలో మాత్రం యూజ్ చేసుకోగలం. అందుకోసం నేను పబ్లిక్ తీసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం రిట్రీవ్ చేయాలో చూద్దాం. వీడియో టైటిల్ ఉంటుంది, వ్యూస్, అలాగే డేట్, అండ్ అలాగే ఛానల్ ఇన్ఫో, ఎవరైతే ఛానల్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫో. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇక్కడ టెక్స్ట్ వ్యూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని ఫైండ్ వ్యూ బై మెథడ్ అయితే అప్లై చేసుకోండి. అంటే ఇనిషియలైజ్ చేయండి. నేనైతే తీసుకుంటా మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి. ఫస్ట్ టెక్స్ట్ వ్యూ ఏంటంటే వీడియో టైటిల్ and views, date, with channel name and subscribers count, and image view is మన దగ్గర ఏమన్నాయంటే image like, image dislike, image share, అలాగే ఇమేజ్ డౌన్లోడ్. నేను ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తాను. అండ్ అలాగే మనకి ఇంకా ఏమి ఉన్నాయి ఇక్కడ. అండ్ టెక్స్ట్ వ్యూలో ఇంకా ఇక్కడ లైక్స్ కౌంట్, డిస్లైక్స్ కౌంట్ ఉంది టెక్స్ట్ వ్యూలో. అండ్ ఇంకో టెక్స్ట్ వ్యూ తీసుకోండి. లెంగ్త్ ఎక్కువ అయింది అనుకుంటే ఇంకో టెక్స్ట్ వ్యూ తీసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లైక్స్ కౌంట్, టెక్స్ట్ డిస్లైక్స్ కౌంట్, అండ్ అలాగే సబ్స్క్రైబర్ కౌంట్ తీసుకున్నాం, ఛానల్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్. అండ్ ఓకే కలిసి ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ కంటెంట్ అడాప్టర్ ఉంది కదా, ఇక్కడ కిందకి రండి. ఇక్కడ హోల్డర్ డాట్ ఐటమ్ అంటే మనకు ఒక లిస్ట్ వచ్చింది, వీడియోస్ లిస్ట్. ఆ లిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనం ప్లేయర్ యాక్టివిటీకి వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఇంటెంట్ క్లాస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటెంట్ పుట్ ఎక్స్ట్రా. గైస్ ఇక్కడ మొత్తం డేటాను మొత్తం పంపించడం కన్నా జస్ట్ ఒక పొజిషన్ పంపించండి. ఆ పొజిషన్ బట్టి మనకి డేటా అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు పొజిషన్ పంపించండి. అండ్ ఇక్కడ ఇంట్ పొజిషన్ తీసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్. ఓకే గైస్, ఈ కాంపోనెంట్స్ మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఒకసారి ఇనిషియలైజేషన్ అయితే చేయండి. నేనైతే ఒక మెథడ్ తీసుకొని చేస్తాను, మీరు కూడా చేసేయండి. నేనైతే ఇక్కడ నుంచి స్కిప్ చేస్తాను కదా, స్కిప్ ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి. మీకు ఇనిషియలైజేషన్ వచ్చు కదా, నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఓకే గైస్, చూడండి ఇక్కడైతే మనం వేరియబుల్స్ని అసైన్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న పొజిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పొజిషన్ ఇక్కడ రాసుకోండి. పొజిషన్ గెట్ ఇంట్ ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ పొజిషన్ మనం ఏదైతే అక్కడ ఇచ్చామో నేమ్ POS అని ఇచ్చాం కదా, అది డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మోడల్ తీసుకోండి, కంటెంట్ మోడల్. ఇదే కాబట్టి మన మోడల్ క్లాస్ ఇది తీసుకోండి. అండ్ ఇక్కడ మోడల్, ఇక్కడ ఏదైతే మనం స్టాటిక్ ఫంక్షన్ తీసుకున్నాం ఎర్రే లిస్ట్కి, ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి, ఈ నేమ్ని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ Alt+Enter, లేదంటే ఇక్కడ రెడ్ బల్బ్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ స్టాటిక్ కాన్స్టెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి కాన్స్టెంట్ యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ గెట్ తీసుకొని పొజిషన్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మన డేటా అనేది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రిఫరెన్స్, ఫైర్బేస్ డేటాబేస్, గెట్ ఇన్స్టెన్స్, గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్. ఇక్కడ చైల్డ్నే మనకేం అవసరం, మన అవసరం దాన్ని బట్టి అప్పుడు చైల్డ్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సెట్ వీడియో డేటా
ఫస్ట్ మనం వీడియో డేటాని సెట్ చేసుకుందాం. వీడియో డేటాలో ఫస్ట్ ఏంటంటే వీడియో టైటిల్ దానికి సెట్ టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం ఏంటంటే మోడల్ గెట్ వీడియో టైటిల్ అండ్ వ్యూస్, ఎన్ని వ్యూస్ వచ్చిన వీడియోస్కి సెట్ టెక్స్ట్ మోడల్ గెట్ వ్యూస్ అండ్ అలాగే డేట్, ఎప్పుడు పబ్లిష్ చేశారు మోడల్ గెట్ డేట్ అండ్ మనకి ఇంకేమున్నాయో తీసుకోవడానికి అండ్ ఈ ఛానల్ నేమ్ అండ్ అవన్నీ ఏంటంటే మనకి పబ్లిషర్ ఇన్ఫో కాబట్టి ఇక్కడ వరకు చాలు, డేట్ వరకు మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఛానల్ ఎవరైతే పబ్లిష్ చేశారో వాళ్ళ వీడియో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అయితే కావాలి మనకి. వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ ఛానల్ లోగో అండ్ అలాగే ఛానల్ నేమ్, సబ్స్క్రైబర్స్ కౌంట్ అవన్నీ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కంటెంట్ అడాప్టర్లోకి రండి. అండ్ ఇక్కడ కంటెంట్ అడాప్టర్లో మీకు ఇక్కడ సెట్ డేటా ఆల్రెడీ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకు కొన్ని ఎర్రర్స్ అయితే కనబడతాయి, దీన్ని రిమూవ్ చేశాను. ప్లేయర్ యాక్టివిటీ .దిస్ ఓకే. ఇది మన సెట్ డేటా అండ్ ఛానల్స్ అండి, ఎవరైతే పబ్లిష్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇవి. అండ్ దీన్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి సెట్ డేటా. అండ్ ఇక్కడ సెట్ డేటా అనేకంటే సెట్ పబ్లిషర్ డేటా, అప్పుడైతే మీకు కొంచెం డౌట్ కూడా ఉండదు. సెట్ డేటా అంటే ఏదో అనుకుంటారు కాబట్టి నేను సెట్ పబ్లిషర్ డేటా అని పెట్టాను. అండ్ ఇందులో ఫస్ట్ పబ్లిషర్ మనకి ఎవరంటే మోడల్ గెట్ పబ్లిషర్ అండ్ సర్కిల్ ఇమేజ్ వ్యూ. మనం ఇక్కడ సర్కిల్ ఇమేజ్ వ్యూ అయితే తీసుకోలేదు, సో మనం ఇక్కడ సర్కిల్ ఇమేజ్ వ్యూ తీసుకుందాం. సర్కిల్ ఇమేజ్ వ్యూ ఏంటంటే ఛానల్ లోగో అండ్ ఇక్కడ మన ఇనిషియలైజేషన్ కూడా చేద్దాం. సబ్స్క్రైబర్ ఫైండ్ వ్యూ బై ఐడి అండ్ ఇక్కడ ఛానల్ లోగో. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇక్కడైతే యాడ్ చేద్దాం. ఇది ఒక సెకండ్ ఆర్గ్యుమెంట్ ఛానల్ లోగో అండ్ అలాగే ఛానల్ నేమ్. దీని ద్వారా ఏంటంటే మనకి ఛానల్కి ఎవరైతే సంబంధించిన వాళ్ళ డేటా అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఈ సెట్ వీడియో డేటా ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు డేటా వచ్చేస్తుంది. ఒకసారి రన్ చేసి మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇంకో విషయం గైస్, ఇంకోటి ఏంటంటే మనం ఒక స్టైల్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే మన వీడియో బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్ కాకుండా బ్లాక్ ఉండాలి కాబట్టి స్టైల్స్లోకి రండి. ఇది నేను వీడియో థీమ్ అని తీసుకున్నాను. అండ్ మీరు కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ చేసుకోండి. అండ్ విండో స్టేటస్ బార్ కలర్ ఎప్పుడు బ్లాక్ ఉండాలి. స్టేటస్ బార్ అంటే మనకి పైన ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ తీసుకోండి. అండ్ అలాగే మేనిఫెస్టోకి రండి. మేనిఫెస్టోలో ఇక్కడ థీమ్ అని ఉంటుంది, దానికి దగ్గర వీడియో థీమ్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ థీమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి అయితే మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ నేనైతే ఒక దాని మీద క్లిక్ చేస్తాను. అండ్ చూసారు కదా 0 వ్యూస్ అండ్ ఇది టైటిల్. నేను స్టేటస్ బార్ కలర్ అనగా ఇదే బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ లైక్స్ కౌంట్స్ అండ్ డిస్లైక్స్, ఇది జస్ట్ నార్మల్ డిజైనింగ్ అంత బాగోపోవచ్చు, బట్ మీరు ఏంటంటే మీరు క్రియేట్ చేసుకోండి నీట్గా. అండ్ ఇది మన ఛానల్ ఇమేజ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్. ఇక్కడ కామెంట్స్ అయితే ఇంకా లేవు అండ్ వీడియోస్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, కింద వీడియోస్ పెడతాం. ఈ వీడియో ఇంతగా ఈ వీడియో మీకు ఇస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను.